పెళ్లికి ముందు కాళ్ళు కందిపోకుండా చూసుకుంటామంటే ఏమో అనుకున్నా, కానీ ఇలా అని కల్లో కూడా ఊహించలేదు. ఇలానే ఉంటే కొన్ని రోజులు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి చచ్చిపోతున్నాం, భయం అవుతుందమ్మా. అయినా మీ అత్తగారు అంత స్ట్రిక్ట్ అయితే ఇక్కడికి ఎలా వచ్చావు? నేను బయలుదేరేటప్పుడు మా అత్తగారు హాస్టల్ వార్డెన్ లో వాకిటి దగ్గర కూర్చో ఉన్నారు, అందుకే గోడ దూకొచ్చా. ఏంటి గోడ దూకొచ్చావా? అవునమ్మా, ఒక అమ్మాయి పెళ్లికి ముందు గోడ దూకితే ప్రేమించిన వాడి కోసం అని అర్థం, అదే పెళ్ళైక దూకితే ఫ్రీడమ్ కోసం అని అర్థం అమ్మా. అయినా మెడలు గోడలు దూకటానికి ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చిన ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏముంది? ఒసే, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా రామాకు. వస్తే అల్లుడితో కలిసిరా, లేదంటే రామాకు. అది కాదు అబ్బా, వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఉస్తమానం ఏదో గొడవ చేస్తూ ఉంటావు. ఏయ్ ఆగు. ఏంటి ఈ వాలకం? అంటే అత్తయ్య పార్టీకి వెళ్తున్నాను. పార్టీకి వెళ్తే మాత్రం పద్ధతిగా వేసుకోద్దా? అత్తయ్య పద్ధతిగా వెళ్ళడానికి ఇది పేరెంటం కాదు, పార్టీ. యశ్వర్, ఆయన ఎందుకు అత్తయ్య, నేను ఒకదానే వెళ్తాను. ఏందే ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. బా, కత్తిలా ఉందే. ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. సిగ్గుగా లేదు పెళ్ళానికి ఇలాంటి బట్టలు వేసుకోమని చెప్పడానికి? అసలు ఈ బట్టలతో బయటికి వెళ్తే మన పరివేం కావాలి? మార్పించు బో, మార్పించు. నీ ఏంటమ్మా ఓసే, మా అమ్మతో నన్ను కొట్టించడానికే కదా నువ్వు ఈ బట్టలు వేసుకుంది? అయ్యో లేదండి, పార్టీ అని చెప్పా కదా. పార్టీకి వెళ్తే ఓ చున్నీ వేసుకొని లేదా బుర్కా వేసుకొని వెళ్ళాలి, అంతేగాని ఇలాంటి బట్టలు వేసుకొని పోవద్దు. పద లోపలికి. అమ్మా, ఏంటమ్మా? నాకు ఇష్టమైన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకొని ఇవ్వట్లేదమ్మా. వాళ్ళకిష్టమైనవే వేసుకోరా. నేనెందుకమ్మా వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోవాలి? నాకంటూ ఇష్టాలుండవా? పెళ్ళయ్యాక అమ్మాయి ఇష్టాలు ఇంటిని బట్టి ఇంట్లో వాళ్ళని బట్టి మారాలమ్మా. అయినా ఇక్కడ లేని రూల్స్ అక్కడేంటమ్మా? అయినా ఆ ఇల్లు నాకు నచ్చట్లేదమ్మా. మన ఇల్లులాగా ఎందుకమ్మా ఇల్లు లేదు? ఏ అమ్మాయికైనా పుట్టినిల్లు ఉన్నట్టు అత్తారిల్లు ఉండదురా, సర్దుకుపోవాలి. నేనెందుకమ్మా సర్దుకుపోవాలి? అయినా సర్దుకుపోవడానికి నాకు పెళ్లి చేసింది. అయినా ఇబ్బందులుంటే సర్దుకుపోవచ్చు, సర్దుకుపోవడమే ఇబ్బందిగా ఉందమ్మా. నా వల్ల కాదమ్మా. చూడ్రా, ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అమ్మాయికి అత్తామామలే అమ్మా నాన్నలరా. వాళ్ళ కష్టాలే నీ కష్టాలు, వాళ్ళ ఆనందాలే నీ ఆనందాలు, వాళ్ళ బాధలే నీ బాధలు. అదే చెప్పి మా అమ్మ నన్ను అత్తారింటికి పంపించింది. నీకు కూడా నేను అదే చెప్పి పంపించానురా. పాటిస్తావో పక్కన పెడతావో అంతా నీ ఇష్టం. అమ్మ ఏంటి అమ్మ కూడా ఇలా మాట్లాడుతుంది? తనే అర్థం చేసుకోకపోతే ఎలా? అప్పటికీ అందరూ అంటూ ఉన్నారు పెళ్లి చేసుకోకని. ఇప్పుడు చూడ బతికేలా అయిందా? ఏంట్రా నువ్వు పని చేస్తున్నావు? మీ ఆవిడెక్కడా? అంటే నిన్న అది బాగా బట్టలు ఉతికి టైర్డ్ అయిపోయింది, ఇంకా లేవలేదు. ఎంత ఉతికితే మాత్రం ఇంతసేపు పడుకుంటుందా? ఉండు, నేను లేపుతా. అమ్మా వద్దులేవే, బాగా అలసిపోయి ఉంటుంది కదా, కాసేపు పడుకోనీలే. నువ్వు ఇంత చనువు ఇవ్వడం వల్లే అది అలా తయారైంది.